ఆస్తుల మెడపై టైటిల్ కత్తి జగన్ సర్కార్ నిర్వాకం. కొత్తగా మీ ఆస్తులకి రక్షణ లేదు. మీ ఆస్తుల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ తస్మాత్ గోవిందా గోవిందా. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుంది అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ప్రకారంగా చాలా విచిత్రమైనటువంటి చట్టం అది. దాని వలన ఎవరి ఆస్తులు ఏ రకంగా వెళ్ళిపోతాయో తెలవదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు వారికి సంబంధించినటువంటి ఆస్తులు అంటే బిల్డింగులు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, షాపులు కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, సినిమా థియేటర్లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇమూవబుల్ ప్రాపర్టీ ఏదైతే ఆ ప్రాపర్టీ ఉంటుందో ఆ ప్రాపర్టీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ప్రకారంగా దాన్ని లిస్ట్ అవుట్ చేసి పెడతారు. 2 సంవత్సరాల పాటు ఆ లిస్ట్ చేసిన దాన్నే ఆ లిస్ట్లో ఉంటుంది. 2 సంవత్సరాల లోపు గనక అది అదృష్టం బాగుండి మనదని లిస్టులో ఫైనల్ చేస్తే ఓకే, సంతోషం. లేదైతే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పేరు మీదో, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీదో, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళ పేరు మీదో, లేకపోతే అన్నలదమ్ముల మధ్య గొడవ ఉంటే అన్నలదమ్ములు వాళ్ళు షేర్ చేసుకోవటం, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళ మధ్య వాళ్ళకి ఏదైనా గ్యాప్ ఉంటే వాళ్ళు ఇది చేసుకోవటం, లేకపోతే ఇంకెవరన్నా వచ్చి ఈ ప్రాపర్టీలో నేను రెంట్కుంటున్నాను కాబట్టి ఈ ప్రాపర్టీ నా మీద పెట్టండి అని చెప్పిన ఎవరైనా 10 రూపాయలు డబ్బులు ఇస్తాను, ఎవరి పేరు మీద ఆ ప్రాపర్టీ పెడితే అది కానీ మనం చూసుకోకపోతే 2 సంవత్సరాల తర్వాత ఆ ప్రాపర్టీ వాళ్ళది అయిపోతుంది. ఎవరి పేరు మీద అయితే వాళ్ళు ఎక్కిస్తే వాళ్ళది అయిపోతుంది. మనం రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, మనం సేల్ డీడ్ చేయాల్సిన అవసరం లేదు, మనం పోయి వాళ్ళకి అగ్రిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనం డబ్బులు తీసుకోకుండానే మన ప్రాపర్టీని అమ్మకుండానే ఆ ప్రాపర్టీని వాళ్ళకి చేసే అధికారాన్ని ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి కల్పించింది. దీనిపైన మళ్ళీ రేపు మనకేదైనా అన్యాయం జరిగిందని మనం కోర్టుకు పోయి బాబు ఇది నా ప్రాపర్టీ అని కోర్టుకు పోయి న్యాయం కావాలని కోరుకోవటానికి కూడా లేదు. దీనికి ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు మన దాని మీద తీర్పిస్తారట. వాళ్ళెవరో రిటైర్డ్ అధికారులు కావచ్చు, మన ఇష్టం వచ్చిన అధికారులు, ఆ ప్రభుత్వం ఏది నియమించుకుంటే ఆ అధికారులట. ఏమండి ఈ చిత్రం? ఇవాళ ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి? ఆస్తుల విషయంలో ఇవాళ ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి? మన ఇంట్లోనే ఉంటూ, మన ఇంట్లోనే అద్దెకుంటూ మన ఆస్తిని రాయించుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా రెంట్కి ఇస్తే ఆ రెంట్ని వేరే వాళ్ళు రెంట్ కడుతూ దాన్ని కావాల్సిన డాక్యుమెంట్లు తయారు చేసుకొని మేము ఇన్ని సంవత్సరాలు కట్టాము కాబట్టి దీని మీద మాకు హక్కు ఉంది, రెంట్కున్నాం కాబట్టి మేము వాళ్ళు వేసేవాళ్ళు ఉన్నారు. ఈ భూమి ఒకరిదైతే దాని మీద దొంగ రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్ సృష్టించిన వాళ్ళు ఉంటున్నారు. ఇంకొకరు కొంతమంది ఈ బిల్డింగ్ మీద లోన్లు తీసేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఓనర్కి సంబంధం లేకుండా. ఇలాంటివి అనేకమైనటువంటి ఉదంతాలను మనం చూస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి దీని వలన డైరెక్ట్గా ఎవరి ఆస్తులను ఎవరైతే కాజేయాలనుకుంటున్నారో వాళ్ళు కనుక ఆస్తులను కనుక లిస్టులో ప్రకటించుకుంటే 2 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా ఆస్తులు అయిపోతాయి. ఇదేంటండి? నా ఆస్తుల మీద వాళ్ళెవరు అసలు చేయటానికి చట్టం? నా ఆస్తుల మీద వాళ్ళెవరు దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ చేయడానికి? ప్రభుత్వం అంటే మా ఆస్తులు రక్షణగా ఉండాలి ప్రజల ఆస్తులకి. అంతేగాని ప్రజల ఆస్తులను మేము దీంట్లో పెడతాము లిస్టులో, అవి లిస్టులో మీరు వెరిఫై చేసుకోండి, మీ ఉన్నాయో లేవో చూసుకోండి. ఎప్పుడు చూసుకుంటాం మన ఆస్తుల్ని? మనం అమ్మాలనుకున్నప్పుడు మన రిజిస్ట్రేషన్, మన పాస్బుక్లు, సేల్ డీడ్స్ పోయి సంతకాలు పెట్టి వాటిని అప్పచెప్పి వస్తాం. అంతేగాని వీళ్ళు 2 సంవత్సరాల్లోపు ఎప్పుడో పెడితే అది ఎప్పుడో ఎతికి మనం పెట్టారో లేదు తెలవదు, వాళ్ళు ఎక్కడ పెట్టారో తెలవదు, దాన్ని ఎట్లా ఎత్తుకోవాలో తెలవదు. మన ఆస్తులు వేరే వాళ్ళకి రాసేస్తానంటే అలా రాయకపోవచ్చు, కానీ రాసి ఉంటే అవతల వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎన్కరేజ్ చేసుకొని ఉంటే. ఇది దుర్మార్గమైనటువంటి చట్టం. ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చి ప్రజల ఆస్తులని కాజేయటం కోసం జరుగుతున్నటువంటి కుట్రగా ప్రజలు భావిస్తున్నారు. ప్రజల ఆగ్రహానికి బలి కావద్దు, ప్రజల ఆస్తుల విషయంలో చెలగాటాలొద్దు. రైతులకి ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో దాని మీద ముఖ్యమంత్రి గారు పాస్బుక్ వేసుకుంటారు, వేస్తే వాళ్ళ నాన్నగారి ఫోటో వేయండి, లేదా వాళ్ళ తాతగారి ఫోటో వేయండి, లేదా వాళ్ళ ముత్తాత ఫోటో వేయండి రైతుది, లేదా రైతు ఫోటో వేయండి, రైతు కుటుంబం ఫోటో వేయండి, సంతోషపడతాడు. అంతేగాని దాని మీద ముఖ్యమంత్రి గారు ఏదో వాళ్ళకి అందరికి ఆస్తులు ఆయన ఏదో సంపాదించి పెట్టినట్టు
ఆయన ఆస్తులు ఏదో వాళ్ళ రాసిచ్చినట్టు అన్ని విచిత్రమైనటువంటి వైఖరి. ఆ చెప్పేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొద్దిగా స్పృహ ఉండదు అనుకుంటా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అన్నటువంటి కక్షతో, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో గెలవనివ్వకూడదు అన్నట్టు కసితో వాళ్ళు ఇటువంటి విధానాలని, ఇటువంటి చట్టాలని, ఇటువంటి యాక్టులను తీసుకొచ్చి ఇటువంటి పనులు చేస్తున్నారు. ఒకసారి మొన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర జరిగినటువంటి న్యాయవాదుల సదస్సులో ఒక న్యాయవాది ఇది చెప్పాడు. చెబితే అందరికీ ఒక్కసారిగా మైండ్ పోయింది. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి షాక్ తిన్నారు. ఇదేంటే నా ఆస్తులు పోతాయండి అంటున్నాడు అతను లాయర్. నా ఆస్తులు పోవటం ఏంటంటే పోతాయండి అంతేనండి అంటున్నాడు. అంటే అట్లాంటి పరిస్థితి ఉంది. రేపొద్దున జనసేన పార్టీ కార్యాలయాన్ని, విజయవాడలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయాన్ని వాళ్ళు ఎవరికో గనక ఒక వ్యక్తికి రాసేసుకుంటే, ఎవరికో రాసేస్తే వీళ్ళు చూసుకోకపోతే వాళ్ళు ఎందుకు చూసుకుంటారు? ఏం అవసరం ఉంది? నా ఆస్తి నా దగ్గర ఉందనుకుంటారు. 2 సంవత్సరాల తర్వాత ఆస్తి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అది పవన్ కళ్యాణ్ గారు ఆస్తి అయినా అవ్వచ్చు, ఇంకో ఆస్తి అయినా అవ్వచ్చు, ఎవరు ఆస్తి అయినా అవ్వచ్చు. ఒకసారి బయట ప్లే చేయండి సార్. ముఖ్యంగా సామాన్యునికి అర్థమయ్యే విషయం చెప్పాలంటే, మన జనసేన అనే 2 సంవత్సరాలు ఈ ఆఫీస్ వదిలేసి అమెరికానో ఎక్కడికో వెళ్ళారు అనుకుందాం. దీని మీద నేను దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర నేను రిజిస్టర్ చేసుకుంటాను నాది అని. మీరు అబ్జెక్షన్ చేయకపోతే 2 సంవత్సరాల తర్వాత ఈ ఆస్తి నాదే సార్. మీరు అప్పీల్కి వెళ్ళడానికి కూడా అధికారం లేదు. చట్టం అదే చెప్తుంది. సపోజ్ నేను విదేశంలో 2 సంవత్సరాలు రాలేదు ఇక్కడికి, ఎవరు ఈ ల్యాండ్ మీద బోర్డు పెట్టేసి వాళ్ళదని క్లెయిమ్ చేశారు. నేను ఎక్కడికి వెళ్తాను? సహజంగా కోర్టుకి వెళ్తాను. ఎగ్జిస్టింగ్ సివిల్ కోర్టుకి వెళ్తాను. ఎస్ సార్. సివిల్ కోర్టుకి వెళ్తే అక్కడ తతంగా నడుస్తుంది. ఓకే, తర్వాత అప్పీల్కి వెళ్తాం సార్. ఎక్కడికి వెళ్తాను? జిల్లా కోర్టుకి వెళ్తాం. సో మీరు అన్నది ఇప్పుడు సివిల్ నుంచి జిల్లా కోర్టు దాకా వెళ్తాం. ఇది సహజంగా ఇక్కడ ఆగిపోతాయండి. ఎస్ సార్. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప. ఈ కొత్త చట్టం పట్టుకొచ్చారు వీళ్ళు. ఈ కొత్త చట్టం ప్రకారం ఎట్లా? ఇది వేరే రాష్ట్రాల్లో ఉందా? మొట్టమొదటిది మన ఆంధ్రప్రదేశే సార్. సో ఇది ఇప్పుడు ఈ వచ్చిన కొత్త చట్టం ప్రకారం వీళ్ళు ఇప్పుడు నాకు లీగల్గా నాకు అప్లై చేయడానికి లేదు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను? 2 సంవత్సరాలు నిండితే మళ్ళీ మీరు వెళ్ళడానికి లేదు సార్ ఎక్కడికి. 2 సంవత్సరాలు నిండిపోయింది అనుకోండి, ఆఫ్టర్ 2 years మీరు క్లెయిమ్ చేయడానికి మీకు అధికారం ఉండదు. రైట్ లేదు మీకు అసలు. ఆల్రెడీ దీని మీద లాయర్స్ కూడా ఆల్రెడీ దీక్షలు చేస్తున్నారండి. సో పవన్ కళ్యాణ్ మద్దతు కోరారు వీళ్ళు. అసలు ఎక్కడ అంటే సివిల్ వివాదం డిస్ప్యూట్ ఉంటే కోర్టుకి వెళ్తారు, సివిల్ కోర్టుకి. న్యాయవాదులు ఇచ్చేసి వాళ్ళు ఎవరెవరి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో 1 సంవత్సరానికి అయితే 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకో ఆస్తులు సగం అరిగిపోయిన తర్వాత కోర్టు తీర్పు ఇస్తుంది, బాబు ఇది నీది అని చెప్పని. ఇప్పుడు దీని ప్రకారంగా అయితే వెళ్ళే పని కూడా లేదు, ఇంకా అయిపోయినట్టే. రైట్, ఇది బాగుంది. అంటే దీని ప్రకారంగా మనం ఇక్కడ ఇంకెవరు కష్టపడి సంపాదించే పని లేకుండా ఎవరైతే సంపాదించిన వాళ్ళ ఆస్తులను ఏదో రకంగా వాళ్ళు మేనేజ్ చేసుకొని రాయితీ చేసుకుంటే సరిపోయిద్దని కొంతమంది కుట్రలో భాగంగా ఇట్లాంటివి జరుగుతూ ఉండొచ్చు. ఏమిటండి ఇది? దీని మీద అసలు ఎక్కడ చట్టాలు కానీ ప్రభుత్వాలు ఎక్కడ లేదంట. ఆంధ్రప్రదేశ్లోనే ఇది నెంబర్ 1. ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే ఎలాగంటే అంటే ఇంకో జనవాస్తుల్ని ఏ రకంగా కొల్లగొట్టాలనే దానికి కొంతమంది చేసిన పథక రచనగా కనిపిస్తూ ఉంది.